ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నా క్యాంటీన్ల వద్ద చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి కూటమి నాయకులు స్థానిక ప్రజలతో కలిసి భోజనాలు చేశారు. భీమవరం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రాంగణంలో మూగా చముడు విద్యార్థుల సమక్షంలో పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తెలుగు జాతి రాజకీయాల్లో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయని, నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తోట సీతారాం లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజనరీతో నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, విజనున్న నేతగా హైదరాబాద్ మహానగరాన్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, త్వరలోనే అమరావతి విశ్వనగర రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందనున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ నవ్యాంధ్ర శిల్పి నారా చంద్రబాబు నాయుడు సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్లుగా ప్రజాసేవలో జీవిస్తున్న తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అభినందనలు తెలిపారు. టీడీపీ మాజీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్ 2020 అన్నప్పుడు ఎగతాళి చేశారని, నేడు అనుభవిస్తున్న ఐటీ ఫలాలు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలే సమాధానం చెబుతాయని, చంద్రబాబు నేడు 76 ఏళ్ల వయసులో డేటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ వ్యాలీ ద్వారా రేపటి తరం భవిష్యత్తు కోసం అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వయసు పైబడిన అదే స్పీడ్తో తిరిగి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాతగా, నవ్యాంధ్ర నిర్మాతగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గాల్లోని అన్ని దేవాలయాల్లో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం మావుళ్లమ్మ దేవాలయంలో దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల సమక్షంలో కూటమి నాయకులు చంద్రబాబు గోత్రనామాలతో పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ టౌన్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులకు పాలు, పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గునుపూడి శివాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి ఆలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆయుష్ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏపీఐఐసీ డైరెక్టర్, జనసేన జిల్లా కార్యదర్శి చనమల చంద్రశేఖర్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాష్ట్రానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ తోటి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆలోచన చేసి 2047 వచ్చేసరికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం #1 రాష్ట్రం అవ్వాలనే ఆలోచనతోటి దూరదృష్టితోటి ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. ఆయన గొప్ప నేత. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం #1 రాష్ట్రం అవ్వాలి, అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రాజధాని అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి పుట్టినరోజులు నుండి నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఆయన విజన్ తోటి మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు. ఈ రోజున అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ రోజున మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ఆయన జరగటం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున చాలా ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఆరోగ్యం ఇవ్వాలి. చాలా మందికి మరి అందరికీ, ప్రజలకి, రాష్ట్రానికి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈ రోజున బదిరా పాఠశాలలో, వెంకటేశ్వర బదిరా పాఠశాలలో పిల్లలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేయటం. ముఖ్యంగా మేము ఈ భీమవరం నియోజకవర్గంలో, భీమవరం పట్టణమే కాదు, రూరలే కాదు, అన్ని వీరవసరం మండలమే కాదు, అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లోనూ అక్కడ ఉన్న గ్రామ వార్డు అందరూ కూడా అక్కడ నాయకులు అందరూ మమ్మయ్యకు అయ్యి పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చక్కగా సంతోషంగా జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ రోజున ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మన రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు అందరికీ కూడా. మన భారతదేశంలోనే ఎంతో మంది సీనియర్స్ ఉంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కానీ, సుదీర్ఘమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో కానీ, మోడర్న్ గా ఆలోచించే విధంగా కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులుండి నిండు నూరేళ్ల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసేటందుకు వారి అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని కల్పించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కూడా ఈ దేశ రాజకీయాల్లోనూ, దేశ అభివృద్ధిలోనూ, అలాగే తెలుగువారి అభివృద్ధిలోనూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యంలో శక్తినిచ్చి ఈ ప్రజలందరికీ కూడా ఇంకా గొప్ప అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న ఆయన వ్యక్తి. ఆయన 1978లో శాసనసభ జీవితాన్ని మొదలెట్టి ఇప్పటి వరకు కూడా నిరంతరం ప్రజాసేవకుడిగా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధిని ముందుకు తీసుకున్న వ్యక్తి అయినా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు ఈ రోజు పేదవారికి కానీ, అలాగే రక్తదాన శిబిరాలు కానీ, అలాగే అన్నదానాలు కానీ అన్ని కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ రోజు సోమేశ్వరస్వామిని సోమేశ్వర గుడిలో మరి అభ్యర్థించి ఆయనకి పూజ చేయడం జరిగింది. వారి భార్య వారి పుట్టినరోజు సందర్భంగా 76 సంవత్సరం ఆయన పుట్టినరోజు 76 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 260 అన్నా క్యాంటీన్లు ఉంటే అన్ని చోట్ల కూడా వారి పేరు మీద అన్నం ప్రసాదం పెట్టాలని నిన్నే 76 లక్షల రూపాయలు భువనేశ్వరి గారు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒకళ్ళ సొమ్ము తీసుకుందామని కాదు, ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ మానవ సేవ ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మొన్న కూడా 44వ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా 44 లక్షల రూపాయలు పెత్తరపతి వెంకన్నబాబు గారికి ఇచ్చి ఆ రోజు అక్కడ ప్రసాదం చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ మాకు నేర్పిన పాఠాలు ఏంటంటే ప్రజాసేవ చేస్తేనే మంచిదన్న ఉద్దేశంతో ఏ ఒక్కరికి ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క కష్టం వచ్చినా మా తెలుగుదేశం నాయకులం కానీ, కార్యకర్తలం కానీ అందరం కూడా పెద్దలందరి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా మా వరకు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. వారికి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా ఆయన ఆరోగ్యంగా నిండు నూరలు ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండి
ఈ రాష్ట్రంలో దశ దిశ నిర్దేశిస్తూ రాబోయే తరాలకు కూడా మంచి పునాదులు గట్టిగా వేయాలని చెప్పి ప్రతి గుడుల్లోని గోపురాల్లో చర్చిల్లో మసీదుల్లో కూడా పూజలు చేసిన మన భీమవరం నియోజకవర్గ పట్టణ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆయనకి నిన్నమూడేగా భగవంతుడు ఆయుధారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, అలాగే ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఇంకా వచ్చారుగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంకా పార్టీకి సేవ చేయాలని ఆయన భగవంతుడు మా అమ్మ మా ఊళ్ళో కూడా ఆయన ఆశీర్వదించాలని ఆవిడ ఆశీర్వాదం